నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. నువ్వెళ్ళే దారిలో ప్రతి అడుగు ఒక కథ. ఆ కథలు నీ శ్రమే, నీ శక్తి, నీ ధైర్యమే నీ దారి. అడ్డంకులు ఎన్ని వచ్చినా నీ విశ్వాసమే నీకు తోడు. అపజయం ఒక పాఠం మాత్రమే, విజయం నీ కృషికి ప్రతిఫలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 21 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 చంద్రోదయం ఉదయం 7:42 చంద్ర అస్తమయం సాయంత్రం 6:52 తిథి పాడ్యమి ఉదయం 9:10 వరకు. తదుపరి విదియ. నక్షత్రం పూర్వాషాఢ, తెల్లవారుజామున 3:26 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము భవ, ఉదయం 9:10 వరకు. తదుపరి భలవ, రాత్రి 10:01 వరకు. తదుపరి కౌలవ. యోగము వృద్ధి, సాయంత్రం 4:29 వరకు. తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:20 నుండి 5:43 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:58 నుండి 4:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 1:36 వరకు. వర్జ్యం ఉదయం 11:51 నుండి 1:36 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:09 నుండి 5:57 వరకు. అమృత గడియలు రాత్రి 10:20 నుండి 12:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:36 వరకు. డిసెంబర్ 21 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి, ఉదయం 9:10 వరకు. తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి విదియ చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం విదియా తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగ సమయాలు ఒక్కటే. తెల్లవారుజామున అనగా సోమవారం 3:36 నుండి 7:08 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. ఆదివారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం
పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: గంగావతరణం వలన భగీరథునికి 60,000 మంది సగరపుత్రులు ఉద్ధరించబడ్డారు. ఈరోజు ప్రశ్న: వసుదేవుడు పాండవులకు వరుసకు ఏమి అవుతారు? పినతండ్రి, మేనమామ, తాతగారు, గురువుగారు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీ ఆశయాలు నెరవేరి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి: సంతానరీత్యా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మిథున రాశి: ఆస్తుల కొనుగోలుపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కర్కాటక రాశి: కొన్ని వివాదాల పరిష్కారంలో స్వయంగా చొరవ చూపుతారు. సింహరాశి: జాగ్రత్త, మీరు మాట్లాడితే చాలు విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కన్య రాశి: ఇంటి నిర్మాణానికి తగిన ప్రణాళిక రూపొందిస్తారు. తులారాశి: ఎక్కువగా బంగారు వస్తువులపై పెట్టుబడులు పెడతారు. వృశ్చిక రాశి: ఏ చిన్న అవకాశం వదలకుండా ఆస్తులు సమకూర్చుకుంటారు. ధనుస్సు రాశి: సంతానపరంగా కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. మకర రాశి: కుటుంబ సభ్యులకు మనస్పర్ధలు తొలగుతాయి. కుంభరాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి: వంశానుగతంగా చెందాల్సిన ఆస్తి విషయంలో ఒక సమాచారం అందుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.